కొన్ని కొన్ని సందర్భాల్లో సున్నిత మనస్కులైన వ్యక్తులు తమలో తాము కృంగి కృషించిపోతూ ఉంటారు. వారిని ఇబ్బంది పెట్టే వారిని వారు తిరిగి ప్రశ్నించలేరు, తమ మనస్సాక్షికి తాము సమాధానం చెప్పుకోలేరు. అతి మంచితనమే వారి పాట శాపమవుతుంది. వీరి అతి మంచితనాన్ని అవతల వారు తెలివిగా శాప కింద నీరులా వీరితో మంచితనం నటిస్తూ వీరిని నట్టేట ముంచుతారు. వీరు ఏమైనా ప్రశ్నిస్తే కప్పతట్టు సమాధానాలతో అతి తెలివితో తిరిగి వీరిని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. అలా ఉంటుంది సమాజం.